మోకాళ్ళ నొప్పులు, డిస్క్ ప్రాబ్లమ్స్ లాంటి అన్ని సమస్యలకు సంప్రదించండి హోమియోకేర్ ఇంటర్నేషనల్ వరల్డ్ క్లాస్ హోమియోపతి 9001175550. తెలంగాణలో ప్రస్తుత బీఆర్ఎస్ పరిస్థితి కంటే ముందు వనపర్తికి చాలా చేశాను అని చెప్తున్న మీరు ఎందుకు ఓడిపోయారు? అంటే గెలుపు ఓటములు చేసిన పనికి సంబంధం ఉంటాయని నేను అనుకోవట్లేదు. తర్వాత గెలిచిన వాళ్ళందరూ గొప్పగా చేసి ఉంటేనే గెలిచినారనో, ఓడిన వాళ్ళు ఏం చేయనందుకే ఓడిపోయినారనో దాన్ని ప్రామాణికంగా తీసుకోలేం. ఈ దేశంలో మహామహులు కూడా చాలా గొప్పగా పనిచేస్తే కూడా ఓడిపోయినారు. సాక్షాత్తు కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ కూడా ఓడిపోయాడు కదా పోయినసారి. మాట చెప్తున్నాను. కాబట్టి గెలుపోటములు సహజంగా ఉండేటువంటివే. సహజంగానే బాగా పనిచేసినప్పుడు గెలుస్తామనేటువంటి ఆశ మనకుంటుంది, మన అనుయాయులకు ఉంటుంది, అభిమానులకు ఉంటుంది. అట్లా గెలవనప్పుడు ఎందుకు ఓడిపోయినామనేటువంటిది కూడా ప్రశ్న వస్తుంది మీరు అడిగినట్టు. నిరంజన్ రెడ్డి గారు 39 మంది ఎమ్మెల్యేలను గెలిచి ప్రస్తుతం 33కి పడిపోయింది. ఉప ఎన్నికలో కూడా మీరు ఆ స్థానాన్ని చేజార్చుకున్నారు. 5 మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోయారు, మరికొంతమంది వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. బీఆర్ఎస్ ఎల్పీ కాంగ్రెస్లో విలీనమైపోతుంది అనే చర్చ జరుగుతుంది. అది తాత్కాలికంగా వాళ్ళు కొంత ప్రయోజనం పొందుతున్నామనేటువంటి భావన కల్పించవచ్చు ప్రజలకు. కానీ ఎప్పుడు కూడా ఎన్నికైన ప్రజాప్రతినిధులు ప్రజలకు ఒక బలంగా ఉంటారు తప్పిస్తే వాళ్ళే ప్రజాబలం కాదు. ప్రజాబలంతో ఎన్నికైనటువంటి వాళ్ళు ప్రజాప్రతినిధులు ఎప్పుడైనా సరే, ఏ పార్టీకైనా ఏ ఉద్యమానికైనా కూడా. కాబట్టి ప్రజాప్రతినిధులు ఎన్నికైనటువంటి వాళ్ళు పోతే ఆ ప్రజాబలం అంతా వాళ్ళు ఎంబడి మూటగట్టుకొని పోయిందనేటువంటి భావనకు మనకు గురి కావాల్సిన అవసరం లేదు. గతంలో చాలా చూసినాం మనం ఉత్థాన పతనాలు. ఇవాళ మాకు 39 సీట్లు ఉన్నాయి. మీరు అన్నట్లు 4-5 ఇప్పటికే గోడ దాటినారు. 1.8% మాత్రమే డిఫరెన్స్ ఆఫ్ ఓట్స్ అధికార పార్టీకి మాకు. కానీ మీరు ఈ దేశంలో చాలా రాష్ట్రాల ఎన్నికలను మీరు పరిశీలిస్తే, ఉదాహరణకు మన పక్కలే కింద ఉండేటువంటి తమిళనాడు తీసుకుంటే 4 సీట్లు 5 సీట్లు మాత్రమే వచ్చిన జయలలిత ఏకపక్షంగా మళ్ళీ డిఎంకే 5-6 సీట్లకు పరిమితమయ్యేటట్లు గెలిచి వచ్చింది. కరుణానిధి గారు కూడా 3-4 సీట్లు మాత్రమే ఉన్నటువంటి పరిస్థితులలో మళ్ళీ జయలలితను 4-5 సీట్లకు పరిమితం చేసి ఆయన ఏకపక్షంగా మొత్తం సీట్లు గెలిచినారు. కాబట్టి 39 ఉండేటువంటి మేము మా సంఖ్యాబలము ఈ గణాంకాలు, దేశంలో ఉండేటువంటి గణాంకాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఆలోచించినప్పుడు మాది చిన్న బలం కాదు అని చెప్తున్నాను అట్లా వాదించేటువంటి వాళ్ళకి. 2, అంతిమంగా ప్రజాక్షేత్రం ప్రజాబలమే. ఒక్కో ఎన్నికల్లో ప్రజలు ఒక తీర్పు ఇచ్చినారంటే అది శాశ్వత తీర్పు కాదు, అది ఒక ఎన్నిక తీర్పే. మనందరికీ తెలుసు ప్రజాస్వామ్యంలో 5 ఇయర్స్. ఈ 5 ఇయర్స్లో బహుశా భారతదేశంలో ఒక రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా, ఎంత పర్ఫార్మింగ్ గవర్నమెంట్ అయినా, లేదా ఎంత బదనామైన ప్రభుత్వం అయినా 3 ఏళ్లకో 4 ఏళ్లకో చివరి 6 మాసాల ముందు తీవ్రమైన వ్యతిరేకత మూట కట్టుకుంటుంది. ఉదాహరణకు మా మీద వ్యతిరేకత వచ్చి ఓడిపోయినామంటే 10 ఏళ్ల పరిపాలన, 9.5 ఏళ్ల పరిపాలన. కానీ వాళ్ళ రాష్ట్రంలో ఉండేటువంటి కాంగ్రెస్ 3 నెలలు తిరగక ముందే అపప్రదన మూట కట్టుకున్నారు. అంటే 3 నెలలు తిరగక ముందు అపప్రదన మూట కట్టుకున్నట్టు అనిపిస్తుందా, లేకపోతే రేవంత్ రెడ్డి పార్టీలోను పాలన పైన పట్టు బిగిస్తున్నాడని అనిపిస్తుంది? నేను వ్యక్తిగా చూడట్లేదు, కాంగ్రెస్ పార్టీగా చూస్తున్నాను. కాంగ్రెస్ పార్టీగా ఉంది తప్పిస్తే రేవంత్ రెడ్డిని చూసి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలిచిందని నేను నమ్మట్లేదు. కాంగ్రెస్ వాళ్ళు కూడా నమ్ముతారని నేను అనుకోవట్లేదు. అట్లా రేవంత్ రెడ్డిని చూసే కనుక కాంగ్రెస్ పార్టీకి ఓట్లేస్తే మామూలు వాళ్ళు 70,000 80,000 మెజార్టీతో ఎట్లా గెలుస్తారు? నకరేకల్లో వీరేశం 79,000 80,000 మెజార్టీతో ఎట్లా గెలుస్తాడు? రేవంత్ రెడ్డి 30,000తో ఎట్లా గెలుస్తాడు? మా బీఆర్ఎస్ అభ్యర్థి అలంపూర్లో ఉండేటువంటి విజయుడు గెలిచిన అభ్యర్థి 35,000తో ఎట్లా గెలుస్తాడు? మాట చెప్తున్నాను మీకు. సంఖ్యాబలము, పడ్డ ఓట్లు ఇవే ప్రామాణికంగా తీసుకుంటే ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డిని చూసి కాంగ్రెస్ అధికారంలోకి రాలేదు. నిజం చెప్పాలంటే కాంగ్రెస్ గెలవడం కంటే బీఆర్ఎస్ ఓడింది రాష్ట్రంలో. బీఆర్ఎస్ ఆ కారణాలు మాకున్నాయి. ప్రజలకు కూడా మేము విశ్లేషించినాం, ప్రజలకు చెప్పినాం, మేధావులు రాజకీయ విశ్లేషకులు కూడా విశ్లేషించారు. రేవంత్ రెడ్డి గొప్పతనం ఏం లేదంటారు అక్కడ. తన గొప్పతనం తన పార్టీని నిలబెట్టేటువంటి క్రమంలో ఉండొచ్చు, కానీ మొత్తం ప్రజాక్షేత్రం మొత్తాన్ని మలిపిన గొప్పతనం ఆయనదని నేను నమ్మట్లేదు. కాంగ్రెస్ శ్రేణులు కూడా నమ్ముతున్నాయని నేను అనుకోవట్లేదు. ఏంటి కాంగ్రెస్ అపప్రద మూట కట్టుకుంటుంది అంటున్నారు? ఏ ఒక ఉచిత బస్సు తప్ప ఏ ఒక్క హామీని అమలు చేసినారండి వాళ్ళకి? ఒక్క హామీ విద్యారంగంలో వాళ్ళు విద్యార్థులకు ఇచ్చినటువంటి హామీ, 10th క్లాస్ పాస్ అయితే, ఇంటర్ పాస్ అయితే, డిగ్రీ పాస్ అయితే, పీజీ పాస్ అయితే, ఎంఫిల్ చేస్తే, పిహెచ్డీ చేస్తే 10,000 నుంచి మొదలు పెట్టుకొని లక్షల దాకా ఇచ్చిండ్రా? రైతాంగానికి కరెంట్ ఇచ్చిండ్రా? రైతాంగానికి నీళ్ళు ఇచ్చిండ్రా? రైతు బంధు ఇచ్చిండ్రా? రుణమాఫీ చేసిండ్రా? మహిళలకు 2,500 ఇచ్చిండ్రా? కౌలు రైతులకు 15,000 ఇచ్చిండ్రా? విద్యుత్, ఉచిత విద్యుత్ ఏది చేయలేదు. మహిళలకు కరెంట్ గతి లేదండి. ఇచ్చారు. 15వ తారీఖున రుణమాఫీ చేస్తామని గారు కరెంట్ గతి లేదు. ఏ 15 అండి? వాళ్ళు చెప్పిన 15 రుణమాఫీ వాళ్ళు చెప్పింది ఎప్పుడు? December 9. ఇవాళ ఎక్కడున్నాం మనం? జూన్ అయిపోవస్తూ ఉంది. 7 నెలలు పూర్తయి 8వ నెలలకు అడుగు పెడుతోంది ప్రభుత్వము. 5 ఏళ్ల కాల పరిమితి ఉన్న ప్రభుత్వానికి 8 నెలల కాలం చాలా విలువైనటువంటిది. వారంలో 10 రోజుల్లో 2 వారాల్లో చేస్తే అర్థం ఉంది చెప్పిన మాట అమలు. కానీ
ఇష్టారీతిగా ఎప్పటికప్పుడు వాళ్ళు వాయిదాలు వేసుకుంటూ పోతున్నట్టే దాన్ని కూడా మనం ఆ ప్రచారాన్ని కూడా నమ్మి ఇంకా చేయబోతున్నా ఆశ మనం పెట్టుకొని ప్రజలు కూడా ఆ భావన మనం నిరంజన్ రెడ్డి గారు 6 గ్యారంటీలు ప్రధానంగా ఇచ్చారు. అందులో ఒక్కొక్కటి అమలు చేస్తారు. 6 గ్యారంటీలు 13 అంశాలు 420 ఇప్పుడు 15వ తారీఖున మేము రుణమాఫీని అమలు చేయకపోతే అంటూ సవాల్ కూడా విసిరారు. ఒకవేళ అమలు చేస్తే హరీష్ రావు రాజీనామా చేస్తానంటూ కూడా అన్నారు. అది అపరిపక్వత్వం ఉన్నటువంటి మాటలు అవి వాళ్ళవి. ఎందుకు చెప్తున్నానంటే మేము మాట్లాడింది ఏంది, హరీష్ రావు గారు కానీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ మాట్లాడింది ఏంది, మీరు 6 గ్యారంటీలు 13 అంశాలు 420 హామీలకు సంబంధించినవి మీ ప్రభుత్వం ఏర్పడడానికి కారణమైన మీ పార్టీ ఇచ్చిన అన్నింటినీ కనుక ఏకకాలంలో అమలు చేస్తే, రుణమాఫీతో పాటు మీరు చెప్పిన అన్నీ కనుక ఏకకాలంలో అమలు చేస్తే చేస్తాం 15 ఆగస్టు చేస్తామని చాలా విరుచితంగా చెప్పాడు. ఇప్పుడు అన్నీ వదిలేసి ఒక రుణమాఫీకి సంబంధించే మాట్లాడుతాను. రుణమాఫీ ఒకవేళ చేస్తే కూడా జూన్లో ఈ పాటికి ఇవ్వాల్సినటువంటి రైతు బంధు ఇవ్వకుండా రుణమాఫీ ఎప్పుడు ఇస్తాడండి? ఓకే, రైతు బంధుకి ఇవ్వాల్సినటువంటి డబ్బులు కాలయాపన చేసి కమిటీ అని, సబ్ కమిటీ అని, క్యాబినెట్ అని, చర్చ అని దీన్ని ఆగస్టు దాకా లాక్కొని పోయి ఆగస్టులో దీనికోసం ప్రోగు చేసిన కొద్దిపాటి డబ్బుల్ని కొద్దిపాటి రుణమాఫీ ఇచ్చి ఇచ్చినాం అనిపించుకోనికే వాళ్ళు చేసి. ఓకే, మేము హామీలు అమలు చేయడానికి మా దగ్గర పక్క ప్రణాళిక ఉందని చెప్తున్నారు. బిఫోర్ దట్ నేను క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. ప్రసాద్ కూడా మిమ్మల్ని క్వశ్చన్ అడగాలనుకుంటున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.